పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ అభివృద్ధి దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులేస్తుంది. ఇందులో భాగంగానే నగర శివార్లోని 20 మున్సిపాలిటీలు 7 నగరపాలక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో కలిపేస్తూ డిసెంబర్ 1న ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. సీజీజీతో కలిసి విలీనానికి అవసరమైన ప్రక్రియను జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే రూపొందించారు. విలీన ప్రక్రియ పూర్తవగానే ఆయా పుర నగరపాలిక సంస్థలన్నీ గ్రేటర్ కమిషనర్ ఆధీనంలోకి వెళ్తాయి. అప్పటి నుంచి జీహెచ్ఎంసీ చట్టం 1955 ప్రకారం పరిపాలన సాగుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీల విలీనంతో 1955లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటైంది. తర్వాత రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోని ఎల్బీనగర్, గడ్డిహన్నారం, ఉప్పల్, మల్కాజ్గిరి, కాప్రా, అల్వాల్, కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, రామచంద్రపూర్, పటాన్చెరు మున్సిపాలిటీలను పలు గ్రామాలను ఎంసీహెచ్ విలీనం చేసి 2007లో జీహెచ్ఎంసీని ఏర్పాటు చేశారు. విలీన ప్రకటన వెలువడగానే ఎంసీహెచ్ అధికారులు ఆయా మున్సిపాలిటీలోని ఇంజనీరింగ్ పనులు, నిధులకు సంబంధించిన రికార్డులు, ఆస్తి పన్ను దస్తాలు, చెక్కులు, ఇతర పత్రాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. ఆయా మున్సిపాలిటీల అధికారులే 2 నెలల పాటు ఎప్పటిలాగే పౌరులకు సేవలందించారు. అప్పటి వరకు ఎంసీహెచ్ పరిధికి ఓ కమిషనర్, 7 సర్కిళ్లకు 7 ఉప కమిషనర్లు ఉండేవారు. విలీనం అనంతరం 12 మున్సిపాలిటీలను 7 సర్కిళ్లను కలిపి 18 సర్కిళ్లుగా చేశారు. వాటిపై పర్యవేక్షణకు 5 జోన్లు ఏర్పాటయ్యాయి. తర్వాత జోన్లు 6కు, సర్కిళ్లు 30కి పెరిగాయి. నగర విస్తీర్ణం 172 చదరపు కిలోమీటర్ల నుంచి 650 చదరపు కిలోమీటర్లకు చేరింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలు విలీనం తర్వాత వాటికి సంబంధించిన కార్యాలయాల ద్వారానే పరిపాలన కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సర్కిళ్లుగా పేర్కొని ప్రస్తుతం ఉన్న 6 జోనల్ కార్యాలయాలకు అనుసంధానిస్తారని తెలిపారు. అంటే ప్రస్తుతం ఉన్న 30, కొత్తగా చేరే 27 సర్కిళ్లు కలిపి మొత్తం 57 సర్కిళ్లు 6 జోన్ల కార్యాలయాల కిందే పనిచేస్తాయి. 2 నెలల తర్వాత జోన్ల సంఖ్యను పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు అంటున్నారు.